ఏలూరు జిల్లా నిడమరు సర్కిల్ పరిధిలో గణపవరంలో కోడి పందాల కోసం ఉపయోగించే సుమారు 1300 కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకుని కోడి కత్తులు తయారు చేసే వ్యక్తిని అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం చేబ్రోలు పిఎస్లో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గణపవరం మండలం చిన్న రామచంద్రాపురం గ్రామానికి చెందిన బ్రహ్మానందం సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు వేసేందుకు కోడి కత్తులు చేస్తున్నాడన్న సమాచారంతో తనిఖీలు చేయగా సుమారు 300 కోడి కత్తులతో పాటు కత్తులకు పదును పెట్టే మోటార్ను గణపవరం పోలీసులు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసినట్లు, అలాగే నిడమరు సర్కిల్ పరిధిలో 3 పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు 320 మందిని బైండోవర్ చేసినట్లు, అదేవిధంగా కోడి పందాల కోసం సిద్ధమైన 11 బర్లను ధ్వంసం చేసినట్లు, ఎవరైనా పండగ పేరుతో జోదాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. సమావేశంలో నిడమరు సిఐ సుభాష్, ఎస్ఐలు మణికుమార్, సూర్యభగవాన్ పాల్గొన్నారు. నిడమరు సర్కిల్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి గణపవరం పోలీస్ స్టేషన్లో చిన్న రామచంద్రాపురం గ్రామంలో మాకు వచ్చిన సమాచారం మేరకి ఈ కోడికత్తులు రేపు రాబోయే సంక్రాంతికి కోడికత్తులు తయారు చేస్తూ, అదేవిధంగా పాత కోడికత్తులకి అన్నిటి కూడా పదును పెడుతూ ఉన్న సమాచారం మేరకు మేము మా ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. అతను అక్కడ అదే గ్రామానికి చెందినటువంటి మూసిన అని బ్రహ్మానందం, ఈయన తండ్రి శివాజీ ఈ వైఎస్ఆర్ కాలనీలో ఉంటారు. ఈయన ఏంటంటే ఈ కోడికత్తులన్నింటిని కూడా తయారు చేసేసి ఇవన్నిటిని కూడా దాని షేపులన్నీ రెడీ చేసుకొని ఇవన్నిటిని కూడా ఇచ్చేస్తున్నాడు. ఒక మిషన్ అది పెట్టుకొని దాన్ని లేట్ మిషన్ మీద సానబట్టడం, ఈ ప్రిపేర్ చేస్తున్నాను దాని మీద సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. అవన్నీ చూస్తే మొత్తం సుమారుగా 1300 ఈ కోడికత్తు బ్లేడ్లు కానీ దాని తాలూకా ఇవి కానీ అన్నీ కూడా అతని గృహంలో చెక్ చేస్తే ఇవన్నీ కూడా దొరికినవి. కాబట్టి ఇతన్ని అదుపులోకి తీసుకొని ఈ చట్ట ప్రకారం ఏదైతే మన ఏపీ గేమింగ్ యాక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం మరియు ఆర్గనైజింగ్ యాక్ట్ ప్రకారం కూడా తన మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ అసాంఘిక కార్యక్రమాలు అయినటువంటి ఈ కోడిపందాలు, పేకాట్లు, అదేవిధంగా జోదం, ఇతర గుండాట్లు కానీ, ఎత్తు చిత్తులాటలు కానీ ఇలాంటి వలన మీరు డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు అనవసరమైనటువంటి పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయలేకుండా పోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరగటం మీరు చూస్తూనే ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి ఆనందంగా వచ్చి విషాదంగా ఇంటికి నుంచి వెళ్తున్నారు. కాబట్టి అది కరెక్ట్గా కాదు. దాని ఉద్దేశంతో మేము తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా కానీ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పడితే ఖచ్చితంగా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి జరుగుతుంది. థ్యాంక్ యూ.